సత్యనరావు ఎప్పుడు వచ్చారు హాస్పిటల్కి? ఇవాళే వచ్చారా? ఇవాళే జరిగిందా కాన్పు? ఎప్పుడు జరిగింది? ఎంత ఉంది బీపీ రీడింగ్? ఎంత ఉంది? మానిటర్ పనిచేయడం లేదండి మరే పని చేస్తుందంటే దేనికోసం పెట్టినట్టు అక్కడ మనం? ఎందుకు డిస్కనెక్ట్ చేయాలి? మీరు మానిటర్ చేయాలి కదా. మానిటర్ చేయండి పేషెంట్ కండిషన్ ఫస్ట్. She also look anemic a little bit, no? Half of the people are anemic. Check. Why? Physically she looks okay, but she looks anemic, no? Yes, sir. ఎంత నీ వయసు ఎంత? 24. ఇక్కడ మీకు 83 కేసెస్ అయ్యాలా? అదేనమ్మా ఇక్కడ 83 వచ్చినాయి. ఏ మరి why is she confused? ఆ 14 ఏంటి తల్లి నీకు తెలీదా? తెలియదు. నువ్వేనా రోజు వాడేది కంప్యూటర్ని? నేను చూడగలిగినప్పుడు నీకు ఎందుకు కనపడలేదమ్మా అది? అవునా? అసలు మీకు ఆ స్క్రీన్ గురించే మీకు తెలియనట్టు మీరు మాట్లాడుతుంటే ఎట్లా? నెక్స్ట్ టైం అట్లా ఉండకూడదు. ఫస్ట్ టైం కాబట్టి నేనేం అనడం లేదు, కానీ మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి దాని మీద. నర్సింగ్ స్టేషన్ హియర్ ఎందుకు అట్లా పెట్టారు? విజిబిలిటీ ఉండాలి కదా. అదేంటది? రీఅరేంజ్ చేయించండి. అది యువర్ ఇన్ చార్జ్, నో? హ్యావ్ ఇట్ రీఅరేంజ్డ్. The visibility should be there for the nurses to see what's happening here. You can't keep like that. You can't keep like that. It's not for us to store our files, no? There should be clear visibility from here. How can someone sitting here be able to see what's happening inside? చేపించండి. చేపించండి. ఇదేంటిది? ఎందుకు చేశారు ఇట్లా? ఇమీడియట్గా అది కట్ చేయించండి. డిస్మాండిల్ చేయండి. ఇదంతా డిస్మాండిల్ చేయండి. తీపించండి. కీప్ సమ్ గ్రీనరీ దేర్. మెయింటైన్ సంథింగ్ నైస్. డోంట్ కీప్ ఇట్ లైక్ దిస్. హాస్పిటల్ షుడ్ బి అ ప్లేస్ వేర్ పీపుల్ కమ్. ఎక్సలెంట్. అదో మాల అయిపోయింది ఇక్కడ. హాస్పిటల్ లైక్ దిస్, లైక్ ద గేట్ సీ త్రూ మొత్తం పెడదాం. బ్యూటిఫై దట్ ఏరియా. Do something. Please help in tree chopping and all. Sure, sir. Chopping చేపించండి. బ్రాంచెస్ ప్రూనింగ్ చేపించండి. Yes, sir. Landscaping plan when those people come. ఇది కూడా టేకప్ చేయండి. టేకప్ చేయండి. Can this be maintained by us? Yes, sir. అనేది సో అది ఇమీడియట్గా మీరు అది మీ పని. అది కట్ చేయించేసేయండి. వెల్డింగ్ ఎవరో ఒకరు పిలిపించేసి కట్ చేసేయమనండి. రిమూవ్ దట్. వీ కెన్ యూజ్ దట్ సమ్వేర్. డోంట్ థ్రో ఇట్ అవే, బట్ హ్యావ్ దట్ రిమూవ్. నాట్ లైక్ అ స్మాల్ గల్లీ. ఇట్స్ నాట్ గివింగ్ ద అపియరెన్స్ ఆఫ్ అ హాస్పిటల్, యూ నో, దట్ స్కేల్. అవునా? సో వీ హ్యావ్ టు, there's too many people here I can't see properly, కానీ I want you to relook at it, clean up all those things that we have to do. కొంచెం పగరండమ్మా, if you don't mind. Yeah? End to end we'll do CC and keep it nice and clean, or maybe put some pots and something. ఇవ్వాలంతా చేయొచ్చు కదా. ఇంకొంచెం ఒక 5-6 అడుగులు ముందుకు వస్తే బాగుంటుంది. చలో చలో లోపల తీసుకోండి. ఏం తమాషాగా ఉందా మీకు ఏమన్నా? సారీ అండి, ఇంకా లోపల పోవాలి. మీకు ఫెసిలిటీ ఇచ్చినప్పుడు మర్యాదగా గౌరవంగా మెయింటైన్ చేయండి ఫెసిలిటీని. అక్కడ పెట్టుకోండి. Where did all this come from? How is waste collection, waste garbage, what is happening? General waste is lifted by municipal. That will take. Other waste, how is it coming? Who is our sanitary inspector here? Sudhakar. Safe environment vehicle will come alternate days, sir. వాల్ చేయాలా? ఏదో అది ఎప్పటి నుంచి ఉంది అది?
మీరందరూ ఏంది రోడ్ అంతా తీసేసుకుందాం అనుకున్నారా ఏంది? అది మీరేమైనా వ్యాపారం చేసుకుంటే గౌరవంగా వ్యాపారం చేసుకోండి, అంతేగాని మీరు అట్లా ఇబ్బంది పెడితే అంబులెన్సులు రావాలి, పేషెంట్లు రావాలి, వాళ్ళ కోసం కట్టిన వ్యవస్థ ఇది. మీ క్యాంటీన్ నడవడానికి కోసం కట్టిన వ్యవస్థ కాదు కదా ఇది. ఇన్ని కోట్ల రూపాయలు అర్థం చేసుకోండి మీరు కూడా. ఏంది ఇవన్నీ ఇట్లా మొత్తం రోడ్డు మీదకి వచ్చి పెట్టుకుంటే ఎట్లా? మీరు పక్కన పెట్టుకోండి, లోపలికి వెళ్ళండి, నెక్స్ట్ టైం కనపడకూడదు నాకు ఇట్లా. సరేనా? మీరు చేసుకోండి, కానీ ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. ఎవరు మన ఆపరు, ఎవరు అడ్డుకోరు, వీళ్ళంతా మన మనుషులు అనుకుంటే అది రాంగ్. అది చేయబాకండి అట్లా. When did these come up? Through tenders, sir. Through tenders. Last year there. ఎప్పుడు ఇచ్చారు ఇవన్నీ? నేనే మీ శానిటేషన్ ఆయన వినండి. 1 week ఇస్తా నాకు అనంత. డోంట్ డిస్కస్ విత్ మీ. ఐఎమ్ గివింగ్ యూ 1 week, క్లియర్ అప్ దిస్ హోల్ థింగ్. ఓకేనా? ఇవన్నీ క్లియర్ చేయించాను. నేను మీకు 1 day ఇవ్వడం లేదు, 1 week ఇస్తున్నాను. నీట్గా మనం ఇక్కడ పార్క్ అంబులెన్సెస్ హియర్ ఇన్సైడ్ బ్యూటిఫుల్లీ, ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ పీపుల్ ఆక్యుపైయింగ్ ద రోడ్. రివర్స్ చేసుకుని పెట్టుకోవచ్చు అలా అంబులెన్సెస్ కరెక్ట్గా. మీ ఏం పేరు మీది? విజయసారథి సార్. మన 28th January సార్. One week. ఓకే సార్. I'm giving you only 1 week. మొత్తం I want everything clean. పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు, స్టాఫ్ పార్కింగ్ పెట్టుకోవచ్చు, నాట్ దేర్. కీప్ ఇట్ లైవ్లీ ఎన్వైరన్మెంట్. మన లోపల హాస్పిటల్ ఎంటర్ అవగానే సమ్ గ్రీనరీ అవి పెట్టి కొంచెం మేబీ దట్ కెన్ బికమ్ అ క్రష్ ఆల్సో. అట్లా కదా, నెక్స్ట్ టు దట్ వేర్ యూ కెప్ట్ దట్ కోవిడ్ సెంటర్, దట్ కెన్ బికమ్ అ క్రష్, స్మాల్ ప్లే గ్రౌండ్ లాగా ఫర్ కిడ్స్. వేడైనా మీ శానిటేషన్ అయినా నెక్స్ట్ టైం మీరు ఒక పుస్తకం పెట్టుకుని చెప్పినవన్నీ రాసుకోండి. అర్థమైందా? నేనేమి పిక్నిక్ కోసం రాలేదు, విజిట్ కోసం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు. మొత్తం ఇవన్నీ కూడా క్లియర్ చేయించండి, మొత్తం క్లీన్ చేయించండి. ఇది ఓపెన్ యాక్సెస్, ఫ్రీగా ఉండాలి. ఇది టుమారో యూ డూ దిస్ పార్ట్, ఆ పార్ట్ వాళ్ళు చేసుకుంటారు. సరేనా? మీరు చేయించండి. ఆఫ్ టీ షో హిమ్, హీల్ బి హ్యాపీ టు డూ. Yes, sir. When you don't want to work, what can you do? You prioritize some items, Hanmantravaru, HDS ki. That is not enough. What is that? The size of bins in a general hospital should be very, very big. You can't keep those bins. ఇక్కడే సగం రోగాలు వస్తున్నాయి ఆ వాసన, ఆ పరిస్థితి చూస్తుంటే. చూడండి ఎట్లా ఉంది. క్విక్గా బ్యాకప్ చేసుకుని ఈ ఏరియా కొంచెం మొత్తం తీసేసి కీప్ ఇట్ ఫర్ ఎవరు మన వర్క్ ఇన్స్పెక్టర్ ఇంజనీరింగ్ ఎవరు రాలేదు కదా. నెక్స్ట్ హెచ్డిఎస్కి నాకు ఎస్టిమేట్స్ కావాలి. ఓకే, దిస్ ఎంటైర్ ఏరియా యూ కీప్ సిమెంట్ so that we can keep our emergency vehicles here. Okay, sir. Once they come and drop a patient, they should be able to turn here. So ఈ ర్యాంప్ కట్టేసి ఇది మొత్తం ఏరియా చూసుకోండి మీరు. మొత్తం ఈ ఏరియా సీసీ చేయించండి. ఈ పోల్ దగ్గర నుంచి ఆ చెట్టు వరకు అట్లీస్ట్ 2 vehicles వచ్చేటట్టు చూడండి. దిస్ కెన్ బి షిఫ్టెడ్. ఇంకేంటి వాడుతున్నారు ఇది? Already we are having water coolers inside. But we have piped water supply. Yes, We're not sir, getting. we are having 2 And what is that doing there? We are having 2 RO plants. RO plant కాదు. Municipality will supply to you piped water plant. Water facility. తీసుకోలేదు సార్ మన దగ్గర నుంచి సప్లై ఉంది. We are having groundwater, sir. That's why we are. No, don't take groundwater. మన పైప్ లైన్ ఎక్కడ వరకు వచ్చింది? అమరావతి ప్లాట్స్ ఉంది కదా మొత్తం. ఉంది సార్, ఏరియాలో వస్తుంది. ఒకసారి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో చూడండి. విల్ గివ్ యూ వాటర్ ఫ్రమ్ కృష్ణా రివర్. మీకు అంతగానే ఏం కావాలి? మీరు ఎందుకు అనవసరంగా ఇవన్నీ పెడుతున్నారు? చూడండి అసలు పరిస్థితి అక్కడ. అసలు
దిస్ ఇస్ ద వే మనం హాస్పిటల్లో శానిటేషన్ పెడతాం, ఇంకా బయట గురించి ఏం మాట్లాడతాం? ఎన్ని రోజులు అయిందన్నారు మీరు వచ్చి? విజయ్ కృష్ణ మీ పేరు? ఎన్ని రోజులు అయింది? 20 days సార్. 20 days. Issue memo to him. I thought 4 days. Okay? Issue memo, put up the memo in the HDS. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అన్నట్టు ఇక్కడ కూడా మనకి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మనకు ఉన్న ఫండ్స్ రూపాయి కూడా లేవు ఇక్కడ. సో మరొకసారి మనకున్న పరిచయాలు, మనకి కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు, దాతలు వీళ్ళందరినీ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి అనేక మంది ఇతర దేశాల్లో కూడా మనకి ఇక్కడి నుంచి డాక్టర్లుగా మంచి పేరు తెచ్చుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో విధంగా మన ప్రాంతానికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ మరొకసారి నేను, అదేవిధంగా మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా అయ్యారు కాబట్టి కొంతమందిని మేము రీచ్ అవుట్ అయ్యి తప్పకుండా మన ప్రభుత్వ ఆసుపత్రిని మరింత మెరుగుపరిచే విధంగా 17 విభాగాలు ఉన్నాయి మనకి. 17 విభాగాల్లో కూడా సుమారు రోజుకి 1000 మందిని మనం అవుట్ పేషెంట్లుగా ట్రీట్ చేస్తున్నాం. ఆ సంఖ్య పెరగాలి. దానికి ఒక ఫ్రెండ్లీ హాస్పిటల్గా చేయాలి, పేషెంట్ ఫ్రెండ్లీ హాస్పిటల్గా చేయాలి. ఎవరు వచ్చినా కూడా వాళ్ళని గౌరవించి, వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించి, వాళ్ళని గైడ్ చేయడానికి కూడా నాకు చాలా లోటుగా అనిపించింది. అంటే ఎవరిని వస్తే పాపం ఏ విభాగానికి వెళ్ళాలి, ఎక్కడ ఉన్నారు డాక్టర్స్ ఏంటనేది కూడా అది కొంచెం మెరుగుపరిచే విధంగా బయట ఉన్న వాతావరణం మన కమిషనర్ గారు చొరవ చూపించి మొత్తం ఆ రోడ్ అంతా కూడా క్లీనప్ చేయించారు. ఆ కాలువ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. తెనాలి మున్సిపాలిటీ నుంచి ఒక బాధ్యత తీసుకుని ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ ఒక పచ్చటి ప్రాంతంగా మార్చి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి కోసం ఖచ్చితంగా మా వంతు మేము సిద్ధంగా ఉంటాం. నేను చివరిలో వీళ్ళందరినీ కూడా కోరింది ఏంటంటే, ఒక్క సింగిల్ కేసు కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయకుండా మనమే ట్రీట్ చేయాలి ఆ పేషెంట్స్ని. దానికి కావాల్సిన మన విభాగాలు పటిష్టం అవ్వాలి. డాక్టర్లు కూడా ఎక్కడైనా మనకి షార్టేజెస్ ఉన్నా, వేకెన్సీస్ ఉన్నా అవి ఫిలప్ చేసేటట్టు నేను ఒక బాధ్యత తీసుకుంటాను. లోకల్గా మనం ప్రొవైడ్ చేయాల్సిన కొన్ని లాజిస్టిక్ ఏర్పాట్లు, అంబులెన్స్లు కానివ్వండి, వాళ్ళకి మంచి సౌకర్యాలు కానివ్వండి. ఎందుకంటే ఇవన్నీ కూడా రెఫరల్ కేసెసే. పిహెచ్సిల నుంచి, అర్బన్ హెల్త్ సెంటర్ల నుంచి రెఫరల్స్ వస్తాయి. ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లే రోజుకి 230-250 అవుట్ పేషెంట్లు చేస్తున్నారు. కాబట్టి మన ఈ హాస్పిటల్ ఖచ్చితంగా అసలు ఈ మొత్తం ప్రాంతానికి, ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే మనం అద్భుతంగా ఆ రోజుల్లో మనం అన్ని ఏపీవీపీ హాస్పిటల్స్లో మనం అన్నిటికన్నా ముందుగా ఉండేవాళ్ళం. సో ఆ స్థాయిలో మళ్ళీ మరొకసారి తీసుకొచ్చే విధంగా అందరం కష్టపడి దీనికి చేయాలి. ప్రతి ఒక్కరిని నేను ఇందులో కలిసి రమ్మని, అదేవిధంగా ఎంతోమంది పాపం ఈరోజు నేను చూశాను హాస్పిటల్లో పౌష్టికాహారం సరిగ్గా లేకుండా చిన్న వయసులో తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి మనకి. గ్రామ స్థాయిలో ఉన్న మన ప్రభుత్వ వ్యవస్థని జాగ్రత్తగా ఉపయోగించి అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ విభాగ అధికారులు మీరు చొరవ చూపించాలి. ఎందుకంటే డెంగ్యూ కేసెస్, అదేవిధంగా ఎక్కడైనా సరే డయేరియా వస్తే, అతిసార కేసులు వస్తే ఇమ్మీడియట్గా స్పందించాల్సిన బాధ్యత ఉంది. జిల్లా యంత్రాంగానికి ఉంటుంది, అధికార యంత్రాంగానికి ఉంటుంది. డాక్టర్లు ట్రీట్ చేస్తారు. చాలా అద్భుతమైన కేసెస్ ఇందా ఒక మహిళ మీరు చూశారు ఏ విధంగా డాక్టర్ని అభినందించారు, ఆమె తన ప్రాణాన్ని కాపాడారని. ఆ మంచి మనసుతోటి, మంచి సేవా కార్యక్రమాలతోటి మనం ముందుకెళ్తే తప్పకుండా ఇక్కడ ఎక్కడ కూడా అటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. డెలివరీ సంఖ్య కూడా పెంచాలి. మనం రోజుకి 10 చేస్తున్నాం. మనకున్న ఫెసిలిటీస్ తోటి మనం ఇక్కడ పెట్టిన పెట్టుబడులను బేస్ చేసుకుంటే మరింత మనం పెంచుకునే విధంగా, మరింత సౌకర్యాలు కల్పించే విధంగా మనం తప్పకుండా ఉపయోగపడతామని నేను నమ్ముతున్నాను. తెనాలికి మరొకసారి ఆ పూర్వవైభవం ఈ ఆసుపత్రి ద్వారా రావాలని ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా, డాక్టర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రస్తుతానికి ట్రైనింగ్ కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలని వాళ్ళు ముందుకు వచ్చారు. సో వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్న శానిటేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇక్కడ డయట్ ఫెసిలిటీస్ కానివ్వండి, న్యూట్రిషన్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఫిజియోథెరపీ ఫెసిలిటీస్ కానివ్వండి, వీటన్నిటి కూడా ఇంకా మెరుగుపరచాలి. ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తాం. హెచ్డిఎస్లో నిధులు లేకపోయినా ఏదో విధంగా నిధులు తీసుకొచ్చి మన ఆసుపత్రిని మరింతగా మనం అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తామని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, వైద్య సేవల గురించి ఇంకొక ప్రాంతానికి వెళ్లకుండా ఇక్కడే మనం అన్ని విధాలుగా వైద్య సేవలు అందించడానికి సిద్ధం అవ్వాలని మరొకసారి మా సిబ్బంది అందరికీ కూడా కోరుతున్నాను.